గౌరీ, అమ్మాయి గౌరీ, ఓసి నీ పరవశం అడుగాను. ఏ లోకాల్లో తేలుతున్నావే? నీళ్ళు తోడు ఎంతసేపు అయింది? లే స్నానానికి లే. అబ్బా చేస్తాలే ఉండత్తయ్యా. నీళ్ళు చల్లారిపోయాక లే. మరి బద్దకం ఎక్కువైపోయింది. నువ్వెప్పుడు ఇంతే. అమ్మాయి గౌరీ, గౌరీ స్నానానికి వెళ్ళిందిరా. నానా నేను చెప్పిన పుస్తకాలన్నీ తెచ్చావా? ఇవిగోనమ్మా అడిగిన పుస్తకాలు. ఓసి నీ పిచ్చి తగలయ్యా. మళ్ళీ వీటిని ముందేసి కూర్చున్నావా? ఈ పూట స్నానం చేయవా? ఆ చల్లారి నీళ్ళు ఎవరు చేస్తారే? రే చూసావా, ఇది నీ కూతురు వరస. నువ్వు ఇలా కట్టలకు కట్టలు పుస్తకాలు తీసుకొచ్చి పడేస్తూ ఉంటే నీళ్లు నిప్పులే కాదురా, కొన్నాళ్ళకి నిన్ను నన్ను కూడా మర్చిపోతుంది. ఓన్లావే, నువ్వు ఎలాగూ దాన్ని ఇంటి పనులు చేయనువు, దానికి మాత్రం కాలక్షేపం ఎలాగా? ఈ పుస్తకాలన్నా నాకు తెచ్చి పడేస్తుంటే ఆ ఇల్లు ఈ ఇల్లు తిరగకుండా ఇంటి పట్టునే పడి ఉంటుంది, ఇంత ప్రపంచ జ్ఞానం వస్తుంది. ఇలాంటి పుస్తకాలు చదివితే ప్రపంచ జ్ఞానం రావడం కాదురా, ఉన్నది కూడా పోతుంది. రేపది కాపురానికి వెళ్ళిన తర్వాత కూడా ఇలాగే పుస్తకాల్లో ముఖం దుర్చు కూర్చుని మొగుడు ముఖం చూడకపోతే వాడు దీన్ని ఆ పుస్తకాల్ని మూటగట్టి మా ఇంట్లో పారేసిపోతాడు. మరేం పర్వాలేదు. ఏమా చాలా లెక్క పత్రం లేకుండా ఆ చీరలు కొనడం ఏమిట్రా? ఎన్ని తీసుకున్నాను ఏమిటి? 4గా. 4 చీరలు దేనికే? సరదా పడింది కట్టుకోనివే. కట్టుకోవడానికి చీరలు కొనడమే తప్ప కట్టుకున్న వాడి దగ్గరికి పంపించాలనే ఆలోచన లేదేమిట్రా నీకు? ఇప్పుడే ఏం తొందర, పంపిద్దాంలే. రేయ్, నీ కూతురేం చిన్న పిల్లనుకుంటున్నావా? దాంతో పాటుగా పెళ్ళైన వాళ్ళందరూ సంకలో చంటి బిడ్డలతో తిరుగుతున్నారు. చాలావే, రోజుకు 10 సార్లు చెప్తావు విషయాన్ని. ఆ ప్రమోషన్ ఏదో వస్తే వాడే తీసుకుపోతున్న ఉత్తరం రాశాడుగా, ఇంట్లో పంపాడే కదా, నాకైనా బరువా? బరువు కాదు, కానీ దాన్ని ఇలా పుట్టింట్లో ఉంచుకోవటం పరువు కూడా కాదు. ఇరుగు పొరుగు ఏమనుకుంటున్నారో నీకు తెలుసా? ఏమనుకుంటున్నారేమిటి? నీ కూతురికి వంకలు పెడుతున్నారు. ఏ వంక లేకపోతే మొగుడు ఎందుకు తీసుకువెళ్ళడం లేదని బొగ్గలు నొక్కుంటున్నారు. ఈకలు నొక్కు పారేస్తాను. సరేలే, మనం అనుకుంటే సరిపోయిందా? పెళ్ళైన ఆడపిల్ల మొగుడుతో ఉంటేనే దానికి గౌరవం, మనకి గౌరవం. ఏమిటి మనసులో మాట చెప్పేస్తున్నాను, తిట్టకు మరి. పెళ్లి కానంత వరకు ఆడపిల్ల మన గుండెల మీద బరువే అనుకో. ఆ పెళ్ళేదో లక్షణంగా జరిపించేశాంగా. అది ఇప్పుడు అత్తారింటికి వెళ్ళిపోతే ఏ 2 నెలలకో ఓసారి వెళ్ళి చుట్టం చూపుగా చూసిరావడం తప్ప అది రోజు మన కళ్ళ ముందు ఉండదు కదే. నీకు బుద్ధి ఉందట్రా? ముందే చెప్పాను తిట్టొద్దని. అది కాక అల్లుడేమో సంపాదన చాలదంటున్నాడు. సంపాదన చాలలేదని అతగాడు, పిల్లని చూడకుండా ఉండలేనని నువ్వు ఎంతసేపు మిమ్మల్ని గురించి ఆలోచించుకుంటున్నారు గాని ఆ పిల్ల సంగతి ఏమైనా ఆలోచిస్తున్నారట్రా? ఏమైంది అమ్మాయికి? అబే ఏం కాలేదు. పెళ్లి కాకముందు ఎలా ఉందో పెళ్ళయ్యా అన్న అర్థమైనా అలాగే ఉంది. అంటే ఒరే ఒరే ఒరే, నాకు మొగుడు కావాలి నాన్న అనేది నోరు విప్పి చెప్తే కానీ నీ మట్టి పురకు అర్థం కాదా ఏమిట్రా కర్మ? చాలే, మరి ఆ విషయం చెప్పుకుంటే ఎవరో బుగ్గలు నొక్కుంటారు, చెవులు కొరుకుంటారు కదా చెప్తావేమిటి? నీకు బుర్ర లేదని తెలియక అమ్మాయిని తీసుకెళ్ళి వదిలేస్తాలే. ముందు ఆ పని చెయ్యి.
రాగౌరి, తర్వాత వస్తాను. పర్వాలేదు రండి. ఏమిటి? చీరలు కొన్నాను, చూపిద్దామని. గుడ్ సెలెక్షన్. ఏమిటి విశేషం? నేను మా వారి దగ్గరికి వెళ్తున్నాను. రియలీ? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. లోపలికి రా బాబు. మొత్తం ఎంత? 10 రూపాయలమ్మా. అక్కడ పెట్టు. బ్యాంకుకి టైం అయింది, నేను బయలుదేరుతాను. వాడికి 10 రూపాయలు ఇవ్వండి. అవును గారి, ఇన్ని పూలు ఎందుకు? ఎందుకేమిటి? కొన్ని తల్లోకి, కొన్ని బెడ్ మీదకి. ఓహో, నువ్వు ఇంకా కాపురానికి వెళ్ళలేదు కదా, అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది పువ్వుల అవసరం ఏమిటో. రండి రండి రండి. బాగున్నారండి? బాగున్నామ్మా. శివరాం, శివరాం, ఎవరొచ్చారో చూడు. రామ్మా. బాబాయ్ గారు కూర్చోండి, ఇప్పుడే వస్తా. ఎవరే వచ్చింది? శివరాం భార్యను అతని మామగారు వచ్చారు. వాళ్ళ మామ వచ్చారా? వెరీ గుడ్. ఎక్కడికి? ఎక్కడికి? అక్కడికి తర్వాత వెళుదురులే. అసలు వాళ్ళిద్దరు వచ్చినందుకు చాలా కోపంగా ఉన్నాడు. వాళ్ళ పలకరింపులు అయ్యాక తీరిగ్గా వెళుదురులే. కుడికాలు ముందు పెట్టి లోపలికి రా. బాబు శివరాం, శివరాం, ఓయ్ శివరాం, బాగున్నావా? చెప్పకుండా అమ్మాయిని తీసుకొచ్చానని కోపం అంతా. తెలిసి అడగటం ఎందుకు? ఏం మాట్లాడాలో తోచక. తోచడానికి ఏముంది? మీ బరువు దించుకున్నారుగా. కాదయ్యా, ఇప్పుడే గుండెలు బరువు ఎక్కుతున్నాయి. పుట్టింది మొదలు దాన్ని విడిచి ఎప్పుడూ దూరంగా లేని నేను. అలానే నా చేదస్తంతో పెళ్ళైన తర్వాత కూడా ఎల్లకాలం ఇంట్లో పెట్టుకోలేను కదా. ఈవేళ కాకపోతే రేపైనా తీసుకురావాల్సిందే. అదే నేను చెప్తున్నాను. ఆ ప్రమోషన్ ఏదో ఏడ్చిన తర్వాత నేనే వచ్చి మీ అమ్మాయిని తీసుకొస్తానని చెప్పాను కదా. నీకు ప్రమోషన్ రాలేదని పెళ్ళం రావడం మానేస్తుందటయ్యా. అయినా జీతం కాక నెలకి ఎంత ఖర్చు అవుతుందో చెప్పు, అప్పుగా నేను ఇస్తుంటాను. అప్పు చేయడం నాకు ఇష్టం లేదండి. వెరీ గుడ్. అయితే వచ్చిందంతా సర్దుకోండి. కిరసనాయిల్ లీటర్ ఎంతో తెలుసా? కట్లు పోయి పెట్టుకుంటారు. పంచదార బ్లాక్ లో ఎంత అమ్ముతుందో తెలుసా? బెల్లం కాఫీ తాగండి అయ్యా. బియ్యం ధర ఎంత మండిపోతుందో తెలుసా? తెలుసు. ఈ ఇంటి అద్దె ఎంతో తెలుసా? అగ్గిపూల ఖరీదు ఎంతో తెలుసా? ఎందుకు? నీ తెలివితేటలకి నిప్పెడదామని. కాకుంటే ఏమిటయ్యా, కిరసనాయిల ధర, పంచదార ఖరీదు గుర్తుపెట్టుకోవడం తెలివితేటలు అనుకుంటున్నావా? ధరలు మండిపోతున్నాయని ఇల్లెక్కారవటం గొప్ప అనుకుంటున్నావా? చూడు శివరాం, ధరలు పెరగకుండా అదుపులో పెట్టడం మన చేతుల్లో లేదు. ఒప్పుకుంటావా? అంచేత ఖర్చులు తగ్గించుకోవడం ఎలాగా అన్నది కాదు నువ్వు ఆలోచించవలసింది, సంపాదన పెంచుకోవడం ఎలాగా అని. అది తెలివైన వాడి లక్షణం. పరదా, వీడి రోగం కుదర్చడానికి సరైన మామ దొరికాడు. సర్లేండి, ఇప్పుడు వాదన ఎందుకు? నా పెళ్ళాన్ని నా దగ్గరికి ఎలాగూ రావాలి, వచ్చింది. ఇక మా పాటలేవో మేము పడతాం. కాకపోతే నాకు జీవితం అంటే కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. అనుకోని మీ రాక నన్ను కొంచెం కలవరపరిచింది. నా మాటలు మీ మనసుకు కష్టం కలిగిస్తే నన్ను క్షమించండి. నా ఆఫీసు టైం అయింది, వస్తాను. మరేం పర్లేదమ్మా. చూడటానికి మొండిగా కనిపించినా అబ్బాయికి వ్యక్తిత్వం ఉంది. నువ్వు కొంచెం సర్దుకుపోయావంటే నీ జీవితం సాఫీగా సాగిపోతుంది. అబ్బా, మా శివయ్యకి వ్యక్తిత్వం ఉందని ఒప్పుకోవడానికి ఎన్నాళ్ళకి మీరు ఒకరు దొరికారండి. తీసుకోండి. ఏమండి? వస్తున్నా. పిలిచావా? అవును, మన శివరాంకి వ్యక్తిత్వం ఉందని ఒక పెద్ద సర్టిఫికెట్ ఇచ్చారండి. వెరీ గుడ్, వెరీ గుడ్. కట్టుకున్నాక తప్పుతుందా? ఇదిగో, నేను మాత్రం నీ గురించి బయట ఎంత గొప్పగా చెప్పుకుంటాను తెలుసా? అలాగే పరంధామయ్య గారు కూడా లౌకికులు, అనుభవజ్ఞుడు. ఎప్పటికయ్యది ప్రస్తుతం అప్పటికా మాటలాడే
అమ్మా అన్యుల మనమున్ నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. విన్నావా గౌరీ? అది విషయం. అవును వరదా, మీకు ఆఫీస్కి టైం అయింది, ముందు బయలుదేరండి. అలాగే వస్తానండి. అలాగే. చూడమ్మా, నువ్వు వంట తొందరగా తెలియ చేసుకున్నావంటే మార్కెట్కి పోయి మన గౌరీ కొత్త సంవత్సరానికి కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కొచ్చేద్దాం. అలాగే బాబాయ్. చూడు మిస్టర్ శివరాం, ఇంటి దగ్గరికి మీ చుట్టాలంతా వచ్చున్నారు కదా, వాళ్ళ మంచి చెడు చూడకుండా ఏమిటండి ఇలా ఆఫీస్కి వచ్చి కూర్చోవడం? ఒకరోజు సెలవు పెడితే మీ సొమ్మేం పోయింది ఏంట? పోయేది నా సొమ్మేనండి. ఒక్కరోజు సెలవు పెడితే రోజు 15 రూపాయలు జీతం నుంచి కట్టు. మీకేం చెబుతారు? కబుర్లు కూర్చోండి. మిమ్మల్ని కన్విన్స్ ఈ జన్మలో చేయలేమండి.